హాయ్ ఫ్రెండ్స్, ఈ మధ్య ప్రతి ఒక్కరూ కరెంట్ బిల్ కట్టాలంటే ఫోన్పే, గూగుల్ పే, పేటిఎం ఇలాంటి యాప్స్ యూపీఐ ద్వారా మనం పే చేసుకుంటాము. కానీ ఇప్పటి నుంచి మనము కరెంట్ బిల్ అనేది ఫోన్పే ద్వారా లేకపోతే గూగుల్ పే ద్వారా మనం పే చేయలేమన్నమాట. దానికని మనం సపరేట్గా యాప్ అనేది డౌన్లోడ్ చేసుకోవాలి. ఈ యాప్ చాలామందికి తెలిసి ఉండొచ్చు, తెలియని వాళ్ళ కోసమే వీడియో అనేది చేస్తున్నాను. వీడియో చివరి దాకా చూడండి, మీకు అప్పుడే అర్థమవుతుంది. ఫస్ట్ మీరు ప్లే స్టోర్ ఓపెన్ చేసుకోండి. ఇక్కడ సదరన్ పవర్ అనేసి టైప్ చేసినారంటే మీకు యాప్ అనేది ఓపెన్ అవుతుంది. లోగో ఈ విధంగా ఉంటుంది, క్లియర్గా చూడండి. ఇది ఏపీకి సంబంధించిన యాప్ అన్నమాట. తెలంగాణ స్టేట్కి వేరే యాప్ అనేది ఉంది, అది కూడా నేను చూపిస్తాను. జస్ట్ మీరు యాప్ ఇన్స్టాల్ చేసుకొని ఇందులో మొబైల్ నెంబర్ నుంచి లాగిన్ అవ్వండి. ఇక్కడ ఈమెయిల్ అడ్రస్ అని ఇచ్చి ఉన్నారు, మీరు మొబైల్ నెంబర్ నుంచే లాగిన్ అవ్వండి. పాస్వర్డ్ అనేది పెట్టుకోండి. మీకు ఓపెన్ అవుతానే మీ కరెంట్ బిల్ పైన మీ నంబర్ ఉంటుంది కదా, ఆ నంబరు ఇచ్చినారంటే మీ డీటెయిల్స్ మొత్తం ఓపెన్ అయిపోతుంది. అక్కడ నుంచి మీకు మంత్లీ ఎంత కరెంట్ బిల్ వస్తుంది అవన్నీ చూపిస్తుంది. అక్కడ నుంచి మీరు యాప్లో పే చేసుకోవచ్చు అనమాట. పే చేసుకుంటే మీకు పేమెంట్ హిస్టరీ మొత్తం ఇక్కడ నుంచి కనబడుతుంది. నెక్స్ట్ మీకు ఏదైనా ప్రాబ్లం ఉంటే కూడా మీరు కస్టమర్ కేర్తో మాట్లాడవచ్చు. ఎందుకంటే ఇప్పటి నుంచి మనము వేరే ఏ యాప్లో మనం పే చేయలేమన్నమాట. తప్పకుండా ఈ యాప్ ద్వారా మనం పే చేయాలి, లేకపోతే ఆఫీస్ దగ్గరికి వెళ్ళి మనం బిల్ ఎత్తుకొని పోయి పే చేయాలన్నమాట. అందువల్ల తప్పకుండా యాప్ అనేది ప్రతి ఒక్కరూ డౌన్లోడ్ చేసుకోండి. నెక్స్ట్ అదేవిధంగా కొంతమందికి ఫ్రీ కరెంట్ అనేది కూడా ఉంటుంది. అలాంటి వాళ్ళు కూడా తప్పకుండా డౌన్లోడ్ చేసుకోండి. అప్పుడు మీకు తెలుస్తుంది అనమాట ఎన్ని యూనిట్స్ పోతా ఉంది. ఇవన్నీ మీకు క్లియర్గా ఇందులో చూసుకోవచ్చు మీరు. ఈ యాప్ అనేది జస్ట్ ఏపీలో ఉండే వాళ్ళకి పనిచేస్తుంది అనమాట. తెలంగాణ స్టేట్కి వేరే యాప్ అనేది నేను చూపిస్తాను. అదే తెలంగాణ స్టేట్ అయితే TGSPDCL ఈ యాప్ అనేది డౌన్లోడ్ చేసుకుంటే వాళ్ళు అక్కడ నుంచి మనం పేమెంట్ అనేది చేసుకోవచ్చు అనమాట. ఇది తెలంగాణ వరకు వర్క్ అవుతుంది ఈ యాప్ అనేది. మీరు ఈ సదరన్ యాప్ ద్వారా పే చేస్తే మీకు చూడొచ్చు, మీరు మీ నంబరు, మీ పేరు మొత్తం ఇక్కడ క్లియర్గా వస్తుంది. మీ ఎన్ని యూనిట్ యూజ్ చేసినారు ఇవన్నీ మీకు డీటెయిల్తో సహా మీకు ఇక్కడ కనబడుతుంది. నెక్స్ట్ మీకు బిల్ రిమైండర్ కూడా మీకు మెసేజ్ అనేది పంపిస్తారనమాట. మీరు బిల్లు మిస్ చేయలేరనమాట. బిల్లు జనరేట్ అవుతానే మీరు కరెక్ట్గా పే చేసుకోవచ్చు. ఎందుకంటే మీరు మిస్ అయినారంటే మళ్ళీ దానికి ఫైన్ అనేది వేస్తూ ఉంటారు. ఈ విధంగా మీకు పేమెంట్ డీటెయిల్స్ మొత్తం క్లియర్గా కనబడుతుంది. ఇక్కడ చూడొచ్చు, మీరు యూనిట్ ఎంత యూనిట్ వాడినారు ఇవన్నీ మీకు ఇక్కడ డీటెయిల్స్ మొత్తం క్లియర్గా కనబడుతుంది. మీకు బిల్లో కూడా కొంతవరకు కన్ఫ్యూషన్ ఉంటుంది, కానీ ఇందులో మీకు ఎలాంటి కన్ఫ్యూషన్ అనేది ఉండదు, క్లియర్గా ఉంటుంది అనమాట. అందువల్ల మనం ఇందులో క్లియర్గా చూసుకోవచ్చు. ఓకే ఫ్రెండ్స్, వీడియో నచ్చితే లైక్ చేయండి, తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి జెన్యూన్ ఇన్ఫర్మేషన్ నేను అప్పుడప్పుడు చెప్తా ఉంటాను, మీకు తప్పకుండా ఉపయోగపడుతుంది. ఓకే ఫ్రెండ్స్, బాయ్.